వీళ్ళందరికీ ఆశ్రమం కూడా ఉందంట, తప్పకుండా ఆశ్రమంకి వచ్చి కూడా హెల్ప్ చేయండి అమ్మా అంటున్నారు. సో మీ అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళకి మనం తోడవుతూ ఉంటాము. సో అందరూ చంద సేవ నిరాశ్రయుల వసతి గృహం, నిరాశ్రయుల వసతి గృహం రూపేష్ నగర్ లో నిరాశ్రయ వసతి గృహం ఉందమ్మా. రూపేష్ నగర్ లో ఉందా? తప్పకుండా వస్తాను, అదే తెలియదని. వెల్కమ్ ప్లీజ్ డూ కమ్. ఓకే. సో వాళ్ళందరూ కూడా రూపేష్ నగర్లోని ఒక వసతి గృహం అన్నమాట, అనాథ శరణాలయంలో ఉంటున్నారు. సో అమ్మ ప్లీజ్ అమ్మ మా కోసం అక్కడి వరకు వచ్చి హెల్ప్ చేయండి అమ్మ అంటున్నారు. ఎందుకంటే చాలా అక్కడి వరకు వాళ్ళకి ఎలాంటి సహకారాలు లేక ఇలా రోడ్ల మీద వచ్చి కూర్చుంటున్నారంట. సో అందుకని వాళ్ళు ప్లీజ్ అమ్మ ఎలా అయినా రావాలమ్మా అన్నారు. సో తప్పకుండా నేను నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. సో అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపించింది వాళ్ళందరూ నాతో అలా మాట్లాడుతుంటే. తప్పకుండా వాళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.